మస్తు ఇజ్జత్ ఇస్తాను, నమస్కారం పెడతాను, దండం పెడతాను. నాకు అట్లా కావాలని చెప్పి నేను ఊరికి ఈడికి వచ్చిన, నాకు జాబ్ తీసుకొచ్చుకుంటా, సంపాదిస్తాను వచ్చిన. ఎట్లయినా ఇప్పిస్తాను కానీ కొంచెం ఖర్చు అవుతుంది. ఖర్చు అవుతుంది? ఎంత అవుతుంది ఖర్చు? ఒక 8 లక్షల వరకు అవుతుంది. మరి ఫోన్ చేసావు కదా 8 లక్షలు ఇస్తాను. అదే నీ గురించే పైసల కోసం అని చెప్పి బ్యాంక్ కాడికి తీసుకొద్దామని చెప్పి బ్యాంక్ కాడికి పోతే ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చేసరికి ఆ పైసలు మొత్తం అటే పంపించిన. అది కాదు, పైసలు లేవు నా దగ్గర. పైసలు ఉంటే నేను నిన్న పైసలు ఉంటే నీకు పంపించున్నా. ఇప్పుడు నాకు ఫోన్ వచ్చిన నేనైతే ఇప్పుడు 3 లక్షలు కట్టావు అనుకో, మా సార్ వాళ్ళు ఆల్రెడీ కాల్ ఇప్పుడు చేశాను. నాకు సార్ వాళ్ళతో నాకు పైసలు వచ్చిన తర్వాత ఇప్పుడు నువ్వు ఇంత సడన్లీ ఇట్లా చెప్తే నేను ఎట్లా చేయాలి చెప్పు. అట్లా మాట్లాడడం కాదు. 40 రూపాయలు కాదు, 40,000 కాదు, 40 రూపాయలు కూడా ఇవ్వ. ఏం చేసుకుంటావు చేసుకో. నకరాలు తింటున్నావా? ఏంటి ఇంతవరకు మంచిగా మాట్లాడి ఇప్పుడు నగరాలు తింటున్నావు అంటున్నావు? అవును బరాబర్ అంట. మరి ఏం చేస్తావు? ఏం చేస్తాను అది చూడు. చూడు ఏం చేస్తావు. ఏం చేస్తున్నావు మేడం? ఏదో ఒకటి చేస్తా మేడం, ఏమైనా చేస్తా. నేను ఏం చేసినా అని చెప్పి మేడం నీకు 40,000 నేను పంపించిన, నీ జాబ్ కోసం పంపించిన. ఇప్పుడు నువ్వు 3 లక్షలది, మేడం 3 లక్షలు ఇవ్వకపోతే నేను ఇట్లానే వెళ్తా. కమ్మలు గోల్డేనా? గోల్డ్ అమ్మల్ది తీ అది కూడా తీసేయి. రండి కూర్చోండి. కూర్చోండి. కిరణ్ రాలేదా? కిరణ్ కి వేరే పని ఉందని కిరణ్ కిరణ్ వస్తా అని చెప్పేసి అన్నాడు నాతోటి. కిరణ్ వేరే పని ఉంది వెళ్ళాడు. అవునా? ఇంత పెద్ద రూమ్ లో మీరు ఒక్కరే ఉంటారా? ఒక్కనే ఉంటా. వద్దు ఎవరొద్దు, ఒక్కనే ఉంటా. ఇది మీ ఓన్ బిల్డింగా లేకపోతే రెంటా? ఏది ఇది రెంటే. ఇది ఏదో పోతా మొన్న వచ్చిన 3 నెలల ముందే వచ్చిన. ఇంట్లో ఊర్లో పొలం ఉంటే బాగా, ఊర్లో పొలం ఉంటే ఏం చేసిన అమ్మేసిన. అమ్మినాక పైసలు వస్తుంది, దండిగా వచ్చినాయి పైసలు. అయితే ఏం చేసిన తీసుకొని వచ్చినాయి పైసలు, తీసుకొని వచ్చిన. జాబ్ కావాలని చెప్పేసి అంటే జాబ్ ఉండేది. మా ఫ్రెండ్ ఒక ఆమె ఉన్నది, ఆమెతో మాట్లాడుతా అంటే సరే మాట్లాడని చెప్పేసి చెప్పిన. ఇది రూమ్ రెంట్ 30,000. 30,000 ఎంత? ఇది వచ్చినా ఇచ్చేసిన. ఇక మస్తున్నాయి పైసలు, మస్తుంది మనకి. అది జాబ్ గురించి మాట్లాడదామని వచ్చిన. అదే బ్యాంకులో ఉంది అన్నారంట కదా? బ్యాంక్లో ఉంది, దాని గురించి మాట్లాడదామని వచ్చిన. కిరణ్ చెప్పాడు నాకు ఇట్లా నా ఫ్రెండ్ ఉన్నాడు, వాడికి హెల్ప్ చేద్దాం అని చెప్పిండు. అదే కిరణ్ చెప్పిన నాకు బ్యాంక్ ఏదో జాబ్ పెట్టి నాకు బిజినెస్ పెడతాను. నాకు అంత ఏం లేదు, బిజినెస్ పెడతాను. ఇంకోటి మా ఊర్లో ఏంటంటే బిజినెస్ పెడితే ఇజ్జత్ ఇస్తలేరు, తీసి పడేస్తాను. జాబ్ ఇస్తే జాబ్ చూస్తే జాబ్ వచ్చింది అనుకో మస్తు వాల్యూ ఇస్తున్నారు వాళ్ళు అక్కడ. మస్తు ఇజ్జత్ ఇస్తాను, నమస్కారం పెడతాను, దండం పెడతాను. నాకు అట్లా కావాలని చెప్పి నేను ఊరికి ఈడికి వచ్చిన, నాకు జాబ్ తీసుకొచ్చుకుంటా, సంపాదిస్తాను వచ్చిన. ఎట్లయినా ఇప్పిస్తాను కానీ కొంచెం ఖర్చు అవుతుంది. ఖర్చు అవుతుంది? ఎంత అవుతుంది ఖర్చు? ఒక 8 లక్షల వరకు అవుతుంది. 8 లక్షలా? 8 లక్షలు అంటే మరి ఎప్పటి వరకు ఇస్తారు జాబు? ఒక నెల 2 నెలలు పడుతుంది. అది కాదు, మీరు బ్యాంకులో మీరు నేను పోయి సంతకం పెట్టి ఏం పెట్టాలి? ప్రింట్ అనేది రోజు అది తంబ్ వేసుకోవాలి. తంబ్ అంటే ఫింగర్ ఇట్లా వేసి పెట్టాలి. తర్వాత ఏమో ఇంకా సైన్ పెట్టాలి, సంతకం పెట్టేసి. మరి నాకు సంతకం పెట్టిన అంటే నాకు ఎక్కువ చదువుకోలేదు, కొంచెం చదువుకున్నా. నీకు సంతకం పెట్టడం వచ్చా? అంటే ప్రింట్ పెట్టమన్నారు, ఏలు ముద్ర పెడతారు పోయి. సంతకం కూడా సంతకం కూడా వచ్చు. సంతకం అంటే కొంచెం చదువుకున్నా. ఇక నాకు పోమాట నేను పడుకోవాలి. నేను ఊళ్ళలో పోయి అటు తిరుక్కుంటూ వచ్చిన. వీడికి వచ్చిన బట్టలు తీసుకున్నా, బిల్డింగ్ ఫ్లాట్ తీసుకున్నా, అన్నీ తీసుకున్నా. మరి ఎంత మంచిగా ఉన్నావు కదా, నేను జాబ్ ఇప్పిస్తా. జాబ్ నాకు కావాలి. 8 లక్షలు మాత్రం పక్కా అవుతుంది. ఎందుకంటే నేను మేనేజర్ సార్కి వీళ్ళందరికి ఇచ్చుకోవాలి కదా. ఈ లెవెల్ మేనేజర్ సార్లు ఇప్పిస్తారని చెప్పేసి అన్నారు కదా. నేను ఇప్పిస్తాను కానీ మెయిన్ వాళ్ళు కదా బ్యాంక్ లో ఉండే వాళ్ళు, మేనేజర్ సారు, ఉన్నారా? నాకన్నా పైన ఉన్న వాళ్ళు ఉంటారు కదా. అవునా? అది ఇప్పుడు
ఎవరెవరు కాదు ఎవరు అన్న పేరు మేనేజరా మేనేజర్ ఇంకా ఎవరు ఉన్నారు? ఇంకా పెద్ద సబ్ మేనేజర్ సార్ కన్నా పెద్దోళ్ళు ఉంటారు, ఇంకా వాళ్ళందరూ ఉండాలి, వాళ్ళందరికీ ఇచ్చుకోవాలి కదా. అవునా? వాళ్ళు ఎవరు అసలు? వీళ్ళు నాకు ఇవన్నీ చెప్పలేదు. నాకు నీకు పైసలు ఇస్తే అయిపోతే జాబ్ వచ్చేస్తా అని చెప్పేసి నేను వాళ్ళందరికీ ఇవ్వాలి. అవునా? అందుకని నాకు 8 లక్షలు కావాలి. 8 లక్షలు అంటే మరి ఇప్పుడు ఎట్లా? మరి ఇప్పుడు పైసలు ఎట్లా ఇచ్చేయాలి? క్యాష్ ఇవ్వండి. మరి పైసలు క్యాష్ లేవు, ఫోన్లోనే ఉన్నాయి, మొత్తం బ్యాంకులోనే ఉన్నాయి, బ్యాంకులో పెట్టినా. బ్యాంకులో పెట్టావా? మరి టైం పడుతుందా ఇచ్చడానికి? బ్యాంకులో టైం పడుతుంది. జాబ్ ఎప్పటి వరకు ఇప్పిస్తారు? నేను ఒక 1-2 నెలల్లో ఇప్పిస్తాను. 1-2 నెలలు పడుతుంది. ఇప్పుడు గవర్నమెంట్ జాబే కదా ఇప్పుడు అది? గవర్నమెంట్ జాబ్. ఇప్పుడు నాకు ఎంత 30,000 వస్తాయా? 20 నుంచి 30 వరకు వస్తుంది. 20 నుంచి 30,000 అంటే 30,000 అంటే దీనికి ఇంకా పెరుగుతుంది ముంగట. గవర్నమెంట్ జాబ్ కాబట్టి ఇంకా లైఫ్ లాంగ్ మీకు ఎంత వచ్చినా ఇంకా నాకు గవర్నమెంట్ జాబే కావాలి నాకు అంతే. నాకు ఒక గవర్నమెంట్ జాబ్ వస్తే నాకు ఊరికి పోతే నాకు నమస్తే పెట్టాలి అంటే ఇంకా నాకేమంటు 30,000 20,000 వచ్చినాయి ఇంకా నాకు. కానీ నెల మీ అకౌంట్ పడిపోతాయి. ఇప్పుడు నేను పని చేయాల్సిన అవసరం లేదు కదా, ఏం చేయక్కర్లేదు, నాకు పని కూడా సాత కాదు. మరి క్యాష్ ఇప్పుడు ఇస్తారా? మరి క్యాష్ లేవు, నా బ్యాంకులో పెట్టిన పైసలు అంటే బ్యాంకులో వేసిన. ఎవరైతే పొలం అమ్మిన కదా అది కూడా తీసుకో బ్యాంకులో వేసుకో, బ్యాంకులో వేసుకుని బ్యాంకులో వేసిన. మరి ఇప్పుడు ఎలాగ అమౌంట్ మరి ఇప్పుడు ఇస్తేనే మరి నేను వాళ్ళకి ఇచ్చుకొని చేసుకొని నేను ఫోన్లో పంపాను, పైసలు పంపిస్తా ఫోన్లో వద్దు, క్యాష్ ఇస్తే బాగుంటుంది కదా. క్యాష్ లేవు, పోతే బ్యాంక్ అడుకోవాలి. ఒక పని చేస్తా, ఫోన్పే చేయండి. ఫోన్పే కొంచెం పంపిస్తాను, ఇప్పుడు కొన్ని పంపిస్తుంది పైసలు. ఇప్పుడు ఇక పొద్దున్న నేను రెంట్ కట్టిన ఇక్కడ, దీని ఫోన్ నుంచి కొట్టేసిన. అయితే ₹1,00,000 అంట కదా, నేను మొన్న ₹1,00,000 కన్నా ఎక్కువ పంపిస్తే నేను పోతలే పైసలు. నేను ఇప్పుడు ఎంత రూమ్ రెంట్ ఈరోజే కట్టిన పొద్దున 30,000. మళ్ళీ ఆవును కావాలంటే 30,000 పంపించిన. 40,000 వరకు పోవచ్చు కావచ్చు. మరి పంపు అంటే 40,000 పంపిస్తే 40,000 అంటే నేను అక్కడ చెప్పుకోవాలి కదా. అదే ఇప్పుడు నేను మళ్ళీ బ్యాంక్ కాడికి 40,000 ఇస్తాను, నేను మళ్ళీ ఏడాది పోతాను, నేను మళ్ళీ పైసలు నేను మళ్ళీ వెళ్తా కదా. ఇప్పుడు పిలిచినాకనే పైసలు ఇస్తాను. లేదు నాకు ఇప్పుడు ఒక ₹1,00,000 లేవు దీంట్లో. ఇప్పుడు మళ్ళీ బ్యాంక్ కాడికి పోయి రావాలి, నేను బ్యాంక్ కాడికి పోయి చాగుతావా? ఇప్పుడు టైం కూడా అయిపోయింది, 3:30 అవుతుంది. ఇప్పుడు నేను బ్యాంక్ కాడికి పోయి అన్ని రాసి చేసేసరికి అందుకే ఇప్పుడు ఎంత 40,000 పంపిస్తా నీకు. మళ్ళీ నేను రేపు ఏం చేస్తా తెలుసా, మళ్ళీ ఇంకా 60,000 పంపిస్తా. రేపటి వరకు అయిపోతాయి, ఈ టైం వరకు 60,000 నీకు మళ్ళీ పంపిస్తా. ఇప్పుడు మరి ఇప్పుడు నువ్వు పైసలు ఎట్లా కొట్టాలి? ఫోన్ కూడా మొన్ననే కొనుక్కున్నాయి వచ్చినాక, పైసలు వచ్చినాయి కదా. నెంబరు ఏది? ఇదేనా నెంబరు? నువ్వే కొట్టు. ఇదిగోండి. కొట్టింది, వచ్చింది. వచ్చిందా? వచ్చింది. సరే నీకు జాబ్ నేను పక్కా ఇప్పిస్తాను, ఓకేనా? జాబ్ ఇప్పి మరి నేను మళ్ళీ నీ పైసలు నేను మళ్ళీ సాయంత్రం టైం వరకు కొట్టిస్తాను, సరేనా? ఏదో వచ్చేసి సాయంత్రం కల్లా కొట్టించు, రేపు సాయంత్రం కొట్టించు. ఇప్పుడు నాకు పైసలు నాది పోతే ఇప్పుడే పంపించు, నాకు పోతలేవు కదా. సరే అయితే నాకు రేపు మార్నింగ్ అయినా పంపి, రేపు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ పంపి. సరే నాకు మరి 2 రోజులు వస్తుందా? 2 నెలలు పడుతుంది. సరే నేను మీ దగ్గరికి వస్తా అంటే అర్థం చెప్పేసి అన్నావు, నువ్వే వస్తా అన్నావు. లేదు అక్కడ అంటే మా ఫ్రెండ్స్ అందరు ఉంటారు కదా, బాగోదని చెప్పి ఇక్కడికి నేనే వచ్చినాను. వాళ్ళు వచ్చేటప్పుడు కిరణ్ కూడా తీసుకుంటా. ఏం మాట్లాడినంటే జాబ్ కావాలని చెప్పేసి మాట్లాడినాను. ఆమె ఏమంటుందంటే వేరే వాళ్ళకి నమ్మిందా. ఎన్ని పైసలు ఇచ్చినావు? 40,000 కొట్టినా. లిమిట్ అయిపోయింది, రూమ్ రెంట్ కొట్టేసిన అని చెప్పి 40,000 కొట్టినా. రైట్, 40,000 కొట్టినావు. ఇంకా 60,000 రేపు సాయంత్రం కొడతా అని చెప్పిస్తాను. రేపు సాయంత్రం ఈ టైం వరకు కొట్టకు. అయితే 40,000 కొట్టినాం కదా, 40,000 కొడితే ఆమె ఒక నమ్మకం వచ్చేస్తుంది, లైక్ ఇటు బకరా అని చెప్పేసి ఒక నమ్మకం వచ్చేసింది ఆమెకి. మాట్లాడు. అయితే ఇక్కడ మనం ఏం చేయాలంటే నెక్స్ట్ డే ఆమె ఎప్పుడు పిలుస్తావో నాకు తెలియదు, నాకు పిలిచే ముందు ఒక మాట ఇవ్వు. ఇప్పుడు నువ్వు ఏం చేయాలంటే ఆమెకి నువ్వు పిలువు, ఫోన్ చేస్తుంది పక్కా ఫోన్ చేస్తుంది. అయితే నువ్వేమని అంటే మొత్తం పైసలు ఇచ్చేస్తా నా దగ్గర ఉన్నాయి రా అని చెప్పేసి పిలువు. ఇప్పుడు మనం కెమెరా పెట్టుకోవాలి. రైట్ ఓకే. అదే ఒకటి కెమెరాస్ అన్ని
రైట్ ఇక్కడ పెడదాం, అక్కడ కూడా పెడదాం, ఇక్కడ 3 పెడదాం. రైట్ రైట్ అర్థమైంది సారీ నేను కన్ఫ్యూజ్. అయితే ఇక్కడ మనం ఏం చేద్దామంటే వస్తుంది వచ్చినాక పైసలు ఇస్తా అని చెప్పి పిలువు, వచ్చినాక నాకు ఈ జాబ్ వద్దు, నా పైసలు నాకు రిటర్న్ ఇచ్చేసేయను. ఆమె ఏ విధంగా రియాక్ట్ అవుతుంది అనేది మనం క్యాప్చర్ చేద్దాం అన్ని. నువ్వు రికార్డింగ్ పెట్టుకో, నేను ఈ రూమ్లోకి కెమెరా పెడతా, హాల్లోకి కెమెరా పెడతా, బెడ్రూమ్లోకి కెమెరా పెడతా. మనకి ఎక్కడైనా సరే మనకు ఫుటేజ్ దొరకాలి ఆమె ఏం చేస్తుంది అనేది. చెప్పలేం ఎక్కడి నుంచి ఎక్కడ పోతావో చెప్పలేం, కాబట్టి మనకి ప్రతి దగ్గర మనకి ఫుటేజ్ అనేది కావాలి మనకి. కాబట్టి అక్కడ కూర్చుంటా అంటే ఇక్కడ తీసుకొచ్చిన, ఆడ కూర్చుంటే అంటే ఇక్కడ తీసుకొచ్చినాం. అయితే ఇప్పుడు మనకి ఆమె ఏం చేస్తుంది, ఆమె ఎట్లా రియాక్ట్ అవుతుంది అనేది మనకు నమ్మిందా? మళ్ళీ ఈ టైం వరకు మళ్ళీ ఫోన్ చేస్తే పొద్దునే కావాలని మాట్లాడింది. నువ్వేమన్నా అంటే మొత్తం పైసలు ఇస్తా దా అని చెప్పేసి రైట్. ఎందుకంటే మనం ఆమెను ఎందుకు పంపించినాం అంటే ఆమె కూడా ఒక నమ్మకం కలగాలి, ఏంటంటే ఇది ఎడ్డోడు రాబోయి పైసలు ఇచ్చి వదిలేసుకుండు అని ఒక నమ్మకం కలగాలి. కాబట్టి మనం ఆమెకు పైసలు ఇచ్చి వదిలేసి పంపించేసినాం. ఆమె అదే నమ్మకంతో ఇంకెక్కువ పైసలు ఇస్తాడు అని చెప్పేసి నెక్స్ట్ డే కూడా రావాలి అనేది మన ప్లాన్. పైసలు ఉన్నాయంటే చూద్దాం నెక్స్ట్ డే. నాకు రేపు ఫోన్ చేయను, నాకు సరేనా? ఫోన్ చేస్తా. అదే ఆమె ఫోన్ చేసినాక ఫోన్ చేసి ఆమెను రమ్మను మొత్తం పైసలు ఇస్తా అని చెప్పేసి అను. ఓకేనా? ఆమెను రమ్మని మొత్తం పైసలు ఇస్తా అని చెప్పేసి అను. అన్న దాని తర్వాత మనం ఏమనేది చూసుకుందాం. నాకు ఫోన్ చేయను ఆమె ఫోన్ చేస్తే, సరేనా? అప్పటిదాకానైతే నేను ఇంటికాడ ఉంటా, వేరే కేసు ఉందా చూసుకుంటాను. సరే పైసల కోసం ఫోన్ చేసిందా? చేసింది, పొద్దున ఫోన్ చేస్తుంది. ఏమని చెప్పినా? మొత్తం ఇస్తా, క్యాష్ తీసుకొచ్చినా, క్యాష్ తీసుకొస్తారు, మొత్తం ఇస్తాను. మొత్తం ఇస్తా. ఎంత ఇస్తాను? 8 ఇస్తాను. 8 లక్షలు ఇస్తాను. వస్తాను కదా? వస్తాను చెప్పేసాను. వచ్చిన దాని తర్వాత నేనైతే కెమెరా అయితే సెట్ చేపిస్తున్నా, మా రూమ్లో సెట్ ఫోన్ చేస్తున్నా. ఫోన్ చేసుకున్నా. బాగా ఆశ మీద వచ్చినాక చూపిస్తాను నాకు ఏంటంటే. ఇప్పుడు ఎంతసేపట్లో వస్తుందంట? బయలుదేరుతున్నా. వచ్చినాక ఏం మాట్లాడాలి తెలుసు? వచ్చినాక ఏం మాట్లాడాలి తెలుసు? ఏం మాట్లాడాలి? నా దగ్గర పైసలు మా డాడీ అడిగి నువ్వు వీడికి వచ్చే టైంలో మా వాళ్ళు ఫోన్ చేసిరు, అలా పంపించిన, ఎట్లా నువ్వు నాకు 40,000 ఇచ్చేది ఉంది కదా, ఆ 40,000 కూడా ఇచ్చేస్తే అయిపోతుంది, నాకు జాబ్ వద్దు అది అని చెప్పేసి మాట్లాడు. అది ఏం మాట్లాడతారు? పైసలు ఇచ్చేయి అని చెప్పేసి ఎట్లా ఇచ్చేయి అంటే ఎట్లా రియాక్ట్ అవుతుంది, అది ఏం చేస్తుంది అనేది మనం మొత్తం ఈ కెమెరాలో, హాల్లో ఉన్న కెమెరాలో, బెడ్రూమ్లో ఉన్న కెమెరాలో, 3 కెమెరాలలో ఎలా రికార్డ్ అవుతుందో మనకు తెలియదు. కానీ మనకి ప్రూఫ్స్ కావాలి. ఓకేనా? నేను కెమెరా సెట్ చేస్తున్నాను, నువ్వు నేను ఉంటా నేను దగ్గరలో అస్సలు ఉందా, ఏమైనా సరే నాకు ఫోన్ చేయి సరేనా? ఏమైనా సరే నాకు ఫోన్ చేయి. కిందనే ఉండు. ఆయన ఇంకోటి కిరణ్ ఫోన్ చేసిన కిరణ్కి ఫోన్ చేసిన వస్తున్నా అని చెప్పేసి అన్నాడు. ఉంచుకో, మళ్ళీ భయపడి వీళ్ళు ఏం వర్కౌట్ కాకపోతే డైరెక్ట్ కిరణ్ ఇన్వాల్వ్ చేస్తాం. కిరణ్ ఇన్వాల్వ్ చేసి చేద్దాం. జాగ్రత్త. కింద కెమెరాస్ ఫిక్స్ అయి ఉన్నాయి కదా? నేను ఫిక్స్ అయిపోయినాయి, అన్ని ఫిక్స్ అయిపోయాయి. ఏంటి ఇంత సడన్ గా అంటే డబ్బులు లేవు, 8 లక్షలు డబ్బులు లేవు. అయితే ఇంటికాడ ఫోన్ వచ్చింది, ఇంతకుముందే ఫోన్ వచ్చింది. ఏమని? ఇంటికాడ పైసలు అవసరం ఉన్నాయి, ఇంట్లో పరిస్థితి బాగాలేదు, మొన్న పైసలు పంపించిన, పైసలు ఉన్నాయి కదా అమ్మిన, భూమి అమ్మినాయి, ఇప్పుడు మళ్ళీ ఆల్ ఆఫ్ సడన్ భూమి పైసలు పోవు, భూమి పోవాలంటే అవసరం ఉన్నది. ఇప్పుడు హాస్పిటల్లో మా వాళ్ళు ఉన్నారంట, వాళ్ళ కోసం అని చెప్పేసి పైసలు పంపంగా అలాగ పంపించిన. ఇప్పుడు నేను ఎమర్జెన్సీ వాళ్ళ హాస్పిటల్కి నాకు ఏం చేస్తే అట్లా అని చెప్పి పైసలు మొత్తం ఉన్న పైసలు మొత్తం అలాగ పంపించి. ఇప్పుడే ఇంతకుముందే ఫోన్ వచ్చింది, చూసుకో కావాలంటే. ఇంతకుముందే ఫోన్ వచ్చింది, ఇగో చూడు. అట్లా అయ్యి మొత్తం పైసలు అడిగి పంపించినాయి కదా, అందుకే పైసలు లేవు నా దగ్గర, పైసలు లేవని అందుకే చెప్తున్నా. మరి ఫోన్ చేసావు కదా 8 లక్షలు ఇస్తా. అదే నీ గురించే పైసల కోసం అని చెప్పి బ్యాంక్ కాడికి తీసుకొద్దామని చెప్పి బ్యాంక్ కాడికి పోతే ఫోన్ వచ్చింది, ఫోన్ వచ్చేలా పైసలు మొత్తం అటే పంపించిన. వాళ్ళ బ్యాంక్ ఉంటే వాళ్ళ బ్యాంక్ నెంబర్ చెప్పిన ఆ బ్యాంక్లో డిపాజిట్ చేసేసిన. పేపర్ కూడా ఉండే లోపల పెట్టిన పేపర్ ఇప్పుడే చేసిన అట్లా. ఇప్పుడు నాకెందుకు పిలిచావు, ఇక్కడికి ఎందుకు పిలిచావు? నీకెందుకు పిలిచిన? అదే మధ్యలో వరకు వచ్చినావు కదా, పైసలు ముందే చెప్తే ముందు తెలియదు, మధ్యలో ఫోన్ చేయాలి కదా. నేను కూడా ఇంటికి రమ్మన్నాను, ఇప్పుడు నేను కూడా పోవాలి, ఇప్పుడు ఇంటికి పోవాలి. మీరు మధ్యలో పో, ఎక్కడికైనా పో. ఇప్పుడు పైసల గురించి పిలిచినావు, నా వర్క్ నేను ఆపుకొని నీ దగ్గరకు వచ్చిన. అదే మీ పైసల గురించే పిలిచిన, పైసలు ఇస్తా అని చెప్పిన. కానీ ఏంది, ఇప్పుడు నాకు పైసలు అటు కావాలన్నా అటు పంపించిన. ఇంకా నువ్వు 40,000 ఇచ్చినా కానీ నీకు నిన్న ఆ పైసలు ఇస్తావు అని చెప్పి పిలిపించినట్టునే మాట్లాడాలి. 40,000 కావాలి నాకు, ఇంట్లో ఇవ్వాలి నేను పైసలు. 40,000 అయితే నా దగ్గర లేదు. నేను
నేను 8 లక్షలు కట్టు, జాబ్ నీకు పక్కా ఇప్పిస్తాను. నా దగ్గర 15 లక్షలు ఉంటే మొత్తం అంతా ఇంటికి పంపిస్తాను. ఇప్పుడు నాకు ఇంకా 40,000 నా కావాలి. దగ్గర రూపాయి కూడా లేదు. 40 లక్షలు కాదు, 40,000 కాదు కదా, 40 రూపాయలు కూడా నా దగ్గర లేదు. నన్ను అడగండి. 8 లక్షలు కట్టండి, కడితే మీకు జాబ్ పక్కా ఇప్పిస్తా. నువ్వు 40,000 ఇస్తావని చెప్పి నేను పిలుస్తున్నా. నేను మధ్యలో వచ్చినారు, నాకు పైసలు అవసరం. నేను హాస్పిటల్ ఉన్నారు మా వాళ్ళు. నా దగ్గర రూపాయి కూడా లేదు. నేను రూపాయి కూడా ఇయ్యాను. ఎందుకు ఇవ్వాలి? మొన్ననే ఇచ్చిన పైసలు, నిన్ననే. నా దగ్గర లేవు. నాకు పైసలు కావాలి. నా దగ్గర రూపాయి కూడా లేదు. నువ్వు 8 లక్షలు కడితే మీకు జాబ్ ఇప్పిస్తా. అయ్యో ఎందుకు అలుగుతున్నావు? నాకు పైసలు కావాలి. పైసలన్నీ ఎట్లా నువ్వే జాబ్ ఇప్పుడు కానీ తర్వాత కానీ నేను మళ్ళీ నీకు పైసలు ఇస్తా. తర్వాత నాకు ఇప్పుడు పైసలు నాకు లేదు. జాబ్ తర్వాత హాస్పిటల్ ఉన్నారు. అట్లా ఏం లేదు కానీ నువ్వే ఏదో ఒకటి చేసి సెట్ చేయి. అయ్యో అలగకు నువ్వు. పైసలు ప్లీజ్ పైసలు ఇస్తా అని చెప్పేసి నువ్వే అట్లయినా సెట్ చేయి. నీకు నాకు పైసలు ఉన్న పైసలు ఇప్పుడు నేను పంపించిన హాస్పిటల్కి. ఇప్పుడు మా వాళ్ళకి కావాలంటే డిపాజిట్ చేసిన మొత్తం 40,000 కాదు నీకు చెప్పింది విను. ఇప్పుడు 40,000 అంటే నా దగ్గర లేవు కదా. అరే నీకు మొన్ననే ఇచ్చిన కదా, పైసలు మొత్తం ఖర్చు అయిపోయినా. నా దగ్గర పైసలు మొత్తం ఖర్చు అయినాయి కాదనట్లే. బట్ నువ్వు 8 లక్షలు ఎట్లయినా సెట్ చేయొచ్చు కదా మంచిగా. నీకు జాబ్ ఇప్పుడు భూమి జాగాలు అమ్మాలన్నా టైం పడుతుంది. మళ్ళీ ఉన్న భూమి జాగాలు సరేగానే నేను ఇక్కడ మాట్లాడలేకపోతున్నాను. ఓపెన్ పైసలు కావాలి నాకు. పైసలు లోపల మాట్లాడదాం. ఇదంతా ఓపెన్ గా ఉంది. నేను ఇక్కడ మాట్లాడలేకపోతున్నా. లోపల మాట్లాడదాం. అదే పైసలు నాకు పైసలు నేను వాళ్ళకి పైసలు పంపాలి. నేను పైసలు ఇస్తా. 40,000 ఇంకెక్కువ ఉన్నాయని చెప్పేసి వేరే వాళ్ళు కూడా అడిగిన. వాళ్ళు కూడా పంపిస్తా అన్నారు అందరూ. సరే లోపల మాట్లాడదాం. ఏడా? లోపల బెడ్రూమ్ లో మాట్లాడదాం. ఇక్కడ మాట్లాడు. ఇక్కడ ఇదంతా ఓపెన్ గా ఉంది. నేను మాట్లాడలేకపోతున్నా. ఏమైతుంది? లేదు నేను మాట్లాడలేకపోతున్నా. ఇదంతా ఓపెన్ గా ఉండడం. పైసలు ఎట్లా? ప్లీజ్ నేను ఇస్తా. లోపల మాట్లాడదాం దా. పైసలు కావాలి. నేను ఇస్తానబ్బా. నేను ఇస్తా. లోపల మాట్లాడి లోపల ఇస్తా. 40,000 నీ నుంచి రావాలి. ఇంకా వేరే మా దోస్తులకు 30,000 ఒకరికి ఇచ్చిన. వాళ్ళు ఇస్తా అన్నారు. సరే మరి లోపల మాట్లాడు. నేను హాస్పిటల్కి కట్టాలి. లోపల అయితే ఫస్ట్ మాట్లాడదాం. లోపల మాట్లాడదాం. సరే లోపల అలా మాట్లాడదామంటే మాట్లాడితే అయిపోతుంది. ఇక్కడికి తీసుకురావాలంటారు ప్రతిసారి. ఇప్పుడు నేను ఏం నాకు అర్థమవుతలేదు. ఇప్పుడు 40,000 ఇవ్వ అంటున్నావు, వాళ్ళేమో పైసలు కావాలంటే. 40,000 కాదు నేను ఇస్తాను కాదనట్లేదు. నిన్ను చూస్తే మంచిగా ఉన్నావు, మంచిగా జాబ్ చేసుకోవచ్చు కదా. మరి జాబ్ కోసం పైసలు అడిగినా కానీ పైసలు ఇచ్చిన నీకు, కానీ మా వాళ్ళకి కావాలని చెప్పేసి ఇచ్చినావు కాదనట్లేదు. కానీ మంచిగా జాబ్ చేసుకోవచ్చు కదా. మంచిగా జాబ్ చేసుకుని నువ్వే అన్నావు కదా. ఇగో నేను నాకు పైసలు మళ్ళీ నేను పొలం ఉంది, నా పొలాలు ఉన్నాయి కదా, అవి అమ్మి మళ్ళీ తీసుకెళ్తా. ఇప్పుడు నాకు అవసరం ఎవరు తీసుకోరు పొలంలో. సరే నాకు ఇప్పుడు 8 లక్షలు కూడా కాదు, 3 లక్షలు ఇవ్వ. నీకు ఏదో ఒక జాబ్ అయితే ఇప్పిస్తాను, పక్కా ఇప్పిస్తాను అంటున్నాను కదా. ఇప్పుడు 3 లక్షలు కాదు, ఇప్పుడు నీకు ఇచ్చిన 40,000 నేను అడుగుతున్నా. నేను వాళ్ళకి ఇవ్వాలి, మళ్ళీ ఇంట్లో 40,000 అంటే కాదబ్బా, నేను ఇప్పిస్తాను. అట్లా ఏం కాదు, నేను జాబ్ నువ్వు ఇంత మంచిగా ఉన్నావు కదా, జాబ్ చేపించుకోవచ్చు కదా, జాబ్ చేసుకోవచ్చు కదా. జాబ్ కదా చేసుకుంటా. ఇప్పుడు పైసలు అవసరం ఉన్నాయి. పైసలు తర్వాత ఇస్తానులే. ఇప్పుడైతే ప్రజెంట్ ఒక 3 లక్షలైనా కట్టి నీకు జాబ్ ఇప్పిస్తాను కదా. ఇప్పుడు 3 లక్షలు కావాలన్నా నాకు మళ్ళీ తర్వాత పైసలు వస్తాయి. ఇప్పుడు అప్పుడు ఇస్తాను. అప్పుడు నేను 5 ఇస్తా, 5 లక్షలు ఇస్తా. 5 లక్షలు కాదు, ఇప్పుడు మా సార్ వాళ్ళతో ఆల్రెడీ మాట్లాడి ఉన్నాను కదా నేను. అది కాదు, నాకు పైసలు లేవు నా దగ్గర. పైసలు ఉంటే నేను నిన్న పైసలు ఉంటే నీకు పంపించినా. ఇప్పుడు నాకు ఫోన్ అనట్లేదు. నేనైతే ఇప్పుడు 3 లక్షలు కట్టావు అనుకో, మా సార్ వాళ్ళు ఆల్రెడీ కాల్ చేశాను, మా సార్ వాళ్ళతో మాట్లాడాను. నువ్వు ఇంత సడన్లీ ఇట్లా చెప్తే నేను ఎట్లా చేయాలి చెప్పు. ఇక నాకు పైసలు నాకు 40,000 ఇస్తే నేను మా ఇంటికి పంపిస్తాను. 40,000 కాదు, 4 రూపాయలు కూడా ఇవ్వ. 40,000 ఇవ్వ. 40,000 కాదు కదా, 1 రూపాయి కూడా ఇవ్వ. ఏంటి అట్లా మాట్లాడుతున్నావు? అట్లా మాట్లాడడం కాదు. 40 రూపాయలు కాదు, 40,000 కాదు, 40 రూపాయలు కూడా ఇవ్వ. ఏం చేసుకుంటావు చేసుకో. నకరాలు తింటున్నావా? ఏంటి ఇంతవరకు మంచిగా మాట్లాడి ఇప్పుడు నకరాలు తింటున్నావు అంటున్నావు. బరాబర్ అంట మరి.
ఎందుకు ఏంటి ఇప్పుడు వరకు మంచిగా మాట్లాడు అమ్మాయికుడు లెక్క మాట్లాడి ఇప్పుడు ర్యాష్ గా మాట్లాడుతున్నావు ఏంది? పైసలు లేకుండా ఇట్లా మాట్లాడతా. ఇయ్యా పైసలు నా దగ్గర లేవు. ఏం చేసినావు పైసలు? నా దగ్గర లేవు. ఏం చేసుకుంటావు? చదువుతున్నావు ఇవన్నీ నువ్వు దెంగుతున్నావు. ఎవరు నేనా? ఎవరు నువ్వు ఎక్కువ మాట్లాడకు. పైసలు ఇచ్చినప్పుడు పైసలు ఇవ్వాలి, పైసలు ఇవ్వాలి. ఆ బ్యాంక్ లో పెట్టిస్తాను చెప్పేసారి నా దగ్గర అయితే లేవు. నన్ను అడుక్కో. పైసలు నా దగ్గర లేవు. ఉంటాయి. ఫోన్ పే ఈ ఫోన్ నిన్ననే పంపించిన ఫోన్ పే 40,000. ఫోన్ చేసింది ఎవరు? అదే నా ఫ్రెండ్ ఫోన్. నీ ఫ్రెండ్ ఫోనా? నీ ఫ్రెండ్ రమ్మను. ఏంది నీ స్లాంగ్ మారింది ఏంది? నా స్లాంగ్ ఇదే. నీ ప్రాపర్ ఎక్కడ? నువ్వు ఎక్కడ ఉంటావు? నాది ఇక్కడనే ఉంటే ఈయనే ఉంటా. నా ప్రాపర్ కూడా విన్నే. నా స్లాంగ్ ఇంత. పైసలు నాకు అంతే. నేను చేసుకుంటా చేసుకో. నేనేంటో నీకు చూపిస్తా. నువ్వేం చేస్తావు అసలు? ఎవరో తెలుసా నీకు? ఏం చేస్తావు తెలుసా నీకు? ఏం చేస్తాను తెలుసా? ఏం చేస్తావు? ఏం చేస్తాను అది చూడు. చూడు ఏం చేస్తావు? ఏం చేస్తున్నావు మేడం? ఏదో ఒకటి చేస్తా మేడం. ఏమైనా చేస్తా. ఇట్లానే బయటకు వెళ్తా. నువ్వు అక్కడ చేశారు కదా, నన్ను ఇట్లా చేశారు కదా. ఏం చేశాను అసలు? నన్ను ఫ్రాడ్ చేసావు అని చెప్తా. బయటికి వెళ్ళి నన్ను రేప్ చేసావని చెప్తా. నేనా? నువ్వే చేసావు. ఈ చిప్పి జూన్ మొత్తం ఇట్లానే చేస్తా. కావాలని ఎందుకు చేస్తున్నావు మీరు అసలు? నువ్వు లొకేషన్ పెట్టింది నిన్న నాకు 40,000 కొట్టింది కూడా నేను బయటికి వెళ్ళి ఇట్లానే వెళ్తా. నన్ను పాడు చేసి గవర్నమెంట్ జాబ్ ఇప్పిస్తాను మోసం చేస్తున్నా చెప్తా. నేను చెప్పలేదు అది ఇప్పుడు. నేను ఇప్పుడు చెప్పలేదు. మీకైతే నేను 40,000 దేనికి పంపించాను? నువ్వు నాకు దాన్ని పంపించలేదు. దేనికి పంపించినా? నాకు దాన్ని పంపించలేదు. నాకు లొకేషన్ పెట్టు. లొకేషన్ జాబ్ కోసం పెట్టాను. బయటికి వెళ్ళి నేను ఇదే చెప్తా. నేను ఏం చేసినా అని చెప్పి మేడం నీకు 40,000 నేను పంపించిన జాబ్ కోసం పంపించిన. ఇప్పుడు నువ్వు 3 లక్షలది 3 లక్షలు ఇవ్వకపోతే నేను ఇట్లానే వెళ్తా. ఇదే బరాబర్ ఇట్లానే వెళ్తా నేను. ఇప్పుడైతే 3 లక్షలు తీయకపోతే ఇట్లా వెళ్తా బయటకి. నేను రేపు చేసిండని చెప్తా. రేపు చేసాడని చెప్తా. రేపు చెప్పిన చెప్తావు. నువ్వు లొకేషన్ పంపించింది, నువ్వు 40,000 నాకు పంపించింది కూడా నా దగ్గర ఉంది కదా. అవును 40,000 ఎందుకు చెప్తాను? నా జాబ్ కోసం పంపించిన చెప్తా. జాబ్ గురించి ప్రూఫ్ ఏంటి? ఇట్లానే వెళ్తా నేను. పోకుండా నేను ఆలోచించుకుని. ఏం ఆలోచిస్తావో ఏంటి? ఇప్పుడు ఎంత 10 లక్షలా? నాకు ఇప్పుడు 15 లక్షలేనే కావాలి. ఇప్పుడే 10 లక్షలు అన్నారు కదా. నాకు 15 లక్షలు కావాలి. నాకు అంత లేవు. నువ్వు ఏదైనా చేయి, నాకు అనవసరం. నేను ఇప్పుడు ఇట్లనే వెళ్తాను బయటికి. నువ్వు 15 లక్షలు ఇప్పుడే స్పాట్ నాకు ఇవ్వాల్సిందే. మీరు బయట చూస్తే గలీజ్ అనుకుంటే నన్ను తిడతారు. తిట్టని. నన్ను ఇప్పుడు పాడు చేసి మీరు కావాలని చేస్తున్నారు. మీరే నా మీద చేసిండ్రు. నేను చేసిన మీరే చేసిన చేయంతా. నువ్వే చేసినావు నా మీద. లేకపోతే ఇట్లా తయారైతానా నేను? మీరే కావాలని తీసుకొని నన్ను అంటున్నారు. నువ్వే చేసినావు. ఇప్పుడు ఏం చేస్తావు తెలియదు. నాకైతే డబ్బులు కొంచెం ఆలోచించుకునే కొంచెం. ఎంతసేపు ఆలోచిస్తావు? అడిగింది 10 రూపాయల 15 రూపాయల 15 లక్షలు అడిగినావు. నాకు ఇప్పుడు కావాలి. స్పాట్ ఇప్పుడే కావాలి. ఏదైనా చెయ్యి. నాకు తెలియదు. ఫోన్ చేసుకుంటా. ఎవరికి ఫోన్ చేస్తున్నావు ఏంటి? పైసలు కావాలన్నా పైసలు తీసుకుంటా. హలో ఎక్కడను యాక్చువల్లీ ఒక 15 లక్షలు తీసుకుంటా. బ్యాంకులో తీసుకుంటా కొంచెం ఎమర్జెన్సీ. ఇక్కడ నేను కరెక్ట్ తెలుసా? నేను ఉంటాను తొందర మరి మా పిల్లలు ఫోన్ చేసుకుంటాను తీసుకొస్తాను. ఇంతకు ముందు 8 లక్షలు లేవన్నావు. ఇప్పుడు 15 లక్షలు మీ ఫ్రెండ్ బ్యాంక్కి వెళ్ళి డ్రా చేయమంటున్నావు. ఏం చేయాలి మేడం? ఏం నాటకాలు చేస్తున్నారా ఏంది? నువ్వు నాటకాలు చేస్తున్నావు. మా వాడు పోయి తీసుకొస్తా. పోయి తీసుకురా. ఏంటంటే ప్రాబ్లమ్? ఏంటంటే 10 లక్షలు కావాలంట. నువ్వెవరు? నీకెందుకు మధ్యలో? నేను ఇవన్నీ రేపు చేసినంటారా? రేపు చేసినావా? అవునా? సాటిస్ఫై అయిందా మరి? అడిగామని రేపు చేసిండా? ఎట్లా నీకెందుకు మధ్యలో? ఎట్లా చేసింది మేడం రేపు? నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. అదే మేడం
అన్న రేప్ చేసిండు అంటున్నారు కదా చేసిండు తెలుసుకుందాం. బరాబర్ తన్నే అడుగు. నేను ఎట్లున్నా నీకు కనిపించట్లేదా? అవును జుట్టు ఎందుకు గుంజినావు అన్న పాపము? అంటే రేపు చేసినప్పుడు ఇట్లా చుట్టూ గుంజాలి కదా, జుట్టు గుంజాలి, మొత్తం బట్టలు చింపాలి. ఏం ఫ్యాంటసీస్ అన్న నీకు గలీజ్గా? ఆమె చేసిందిరా అట్లా. ఆమె అట్లా చెయ్యమని చెప్పేసి చేసిన నేను అట్లా. అవునా? ఆమె చేసిన ఎందుకు ఆగిరు మేడం? రేప్ చేసుకోవడం కిరణ్ గాడు ఉన్నాడు కదా, కిరణ్ నేను ఇద్దరు కలిపే చేసాం ఏం ఈ చేసి స్కామ్ ని. ఇద్దరు కలిపి చేసి అడుగు. అరే చెప్పరా రే, ఏమనుకుంటారా మీరు? ఎందుకు ఏం చేసినా నీకు నాకు ఇప్పుడు ఇవ్వకపోతే మీ ముగ్గురు మీద కేసు పెడతా. రేప్ చేసినారు ముగ్గురు కలిసి. ఇప్పుడు ఎట్లా జుట్టు మొత్తం ఇది ఇగ్గేసినావా లేకపోతే గుండు కొట్టేసినావా నిన్ను? చెప్పు. ముగ్గురం కలిసి ఓయమ్మో అసలు సరే కేసు పెట్టుకోపో. సరే కేసు పెట్టుకోపో. కేసు పెట్టుకోపో. నా దగ్గర రికార్డింగ్ ఉంది, ప్రూఫ్స్ ఉన్నాయి. ఏమని ఉన్నాయి? మీరు ఇప్పుడు మాట్లాడిన ప్రూఫ్స్ ఉన్నాయి. తనతో మాట్లాడిన ప్రూఫ్స్ ఉన్నాయి. తను నాకు 40,000 పంపించింది. రికార్డింగ్ పెట్టుకుంటే నీ ప్రూఫ్స్ ఏ ఉంటాయి అని అర్థమవుతుందా? నువ్వేం మాట్లాడినావని నీయే ఉంటాయి. నువ్వు రికార్డింగ్ పెట్టుకున్నావు, అది ఇంకొవరు నమ్మరు. నేను చూపియాలా ఇప్పుడు నీకు? నేను ఏం చేస్తున్నాను? నేను చూపియాలా ఏం చేస్తున్నాను? ఆడ దూరంలో చిన్న కెమెరా కనిపిస్తుందా? కెమెరా కనిపిస్తుందా? ఆడ కెమెరా దగ్గర పోయినామంటే గుంజి కెమెరా దగ్గర కనిపిస్తుందా? నువ్వు ఏం చేస్తున్నావు ఏందనేది మొత్తం రికార్డ్ చేస్తున్నాం. ఇప్పుడు చెప్పు, పోయి ఏపీఎస్ లో రేప్ చేసిండా? మీ ఇంట్లో చెల్లెనైతే ఇట్లా మొత్తం రికార్డ్ అవుతుంది వీడియో. ప్లీజ్ దండం పెడతా బ్రో, ప్లీజ్. ఇప్పటిదాకా ఇప్పటిదాకా ఎట్లా మాట్లాడినావు? ప్లీజ్ బ్రో, వీడియో తీస్తున్నాం, నువ్వు కేసు పెట్టుకోపో. పట్టుకుంటా బ్రో, ప్లీజ్ బ్రో, ప్లీజ్. ఏమన్నావు? ముగ్గురం కలిసి చేసినామన్నావు. నువ్వే మా నువ్వే వీళ్ళతో స్కామ్ చేసి, నువ్వే ఆయనతో 40,000 స్కామ్ చేసి, ఇప్పుడు నువ్వే రేప్ చేసినామన్నట్టు మేము పిచ్చిపుకోలమై నిన్ను పిలిచి నీకు 40,000 కొట్టి నిన్ను ఒక రోజంతా వదిలేసి పిచ్చోళం అనుకుంటున్నావా? అంటే ఇన్ని గణం నీతో అన్ని మేము ఏమంటారు నీ బకరా కావాలని చెప్పి చేసినాం. ఎన్ని పైసలు ఇచ్చేవుంది? ఆయన ఎన్ని పైసలు ఇచ్చేవుంది? 2 లక్షలు ఇచ్చేవుంది. ఎప్పుడు ఇస్తాం? వడ్డీతో సహా ఎన్ని కట్టినావు? మొత్తం 3 లక్షల పైన అవుతుంది. 3 లక్షల పైన 3 లక్షల పైన పైసలు ఆయనకి. నీ దగ్గర నుంచి ఎంత తీసుకుందా? 40,000 మాయమా. అన్ని గోల్డేనా? చెక్ చేయండి. ఈ చెయ్యి ఎంత సింపుల్ గా అయిపోయింది చూసినావు? కెమెరా అనగానే అయిపోయా. ఇవన్నీ బంగారం, పైసలు అన్ని తీసుకొని బంగారం పట్టుకోవడం, ఫ్యామిలీ చేయడం చూపించాలి. ఒకసారి నాకు తెడా కొడుతుంది, చూపించుకొని రావాలి ఒకసారి. రింగా అన్ని రింగు, గాజు, ఒకటి గాజు ఇచ్చింది, బ్రాస్లెట్ టైప్ అయితే గాజు టైప్. ఇవన్నీ ఈ వీడియో ఎడ పెడతా తెలుసా? యూట్యూబ్ లో పెడతా. సంపాదించుకుంటావు మళ్ళీ, నువ్వు అర్థమవుతుందా? ఎట్లా కనిపిస్తున్నావు? ఇవి ఎంత వర్త్? ఎన్ని వస్తాయి అమ్ముతే? ఎంత వస్తాయి? 3-4 లక్షలు వస్తాయి. 3-4 లక్షలు అంత సీన్ లేదా? 3-4 లక్షలు రావడానికి. అది కమ్మలు గోల్డేనా? కమ్మలు అది కూడా తీసేయి. కిరణ్ చెప్పరా, చెప్పు, తీమని చెప్పు. తీ ఫస్ట్ అది తీమని చెప్పు. ఇది లేదు ఏం చెప్పాలి? ఇవి చూపియాలి, ఫస్ట్ చూపియాలి. నా గోల్డే గోల్డే దా నమ్మినా నేను. తీ ఫస్ట్ అది. ఇంకా పైసలు ఇప్పుడు ఇస్తాం? పిఎస్ లో కూర్చోబెడతావు చక్కగా మీరు. ఇంకా ఇప్పుడు ఇస్తావు పైసలు? దీంతో వస్తాయి రావు. చూద్దాం, పంపిస్తాము. ఎంత వరకు వస్తే అంతవరకు మేము తీసుకుంటాము. తర్వాత నీకు రిటర్న్ ఇచ్చేస్తాం. నాడు ఇప్పుడైతే పిఎస్కి గుంజుకోవాలి. నాడు అన్న నేను కెమెరా ఇక్కడ పెట్టినా, మొత్తం రికార్డ్ అయింది. నీకు మొత్తం ఫుటేజ్ అంత ఇస్తుందా?
థ్యాంక్స్ అన్న, మీ వల్ల నాకు నా డబ్బులు నా చేతికి వచ్చినాయి, నా పైసలు నాకు వచ్చినాయి అన్న. అవి అమ్ముకొని తీసుకో, నీకు ఎంత రావాలో అంత. తీసుకుంటాను, థ్యాంక్స్ అన్న. మీ వల్లనే నాకు చేతికి వచ్చినాయి. సరే బ్రో, దా 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 మనం పోదాం దా. ఫస్ట్ కిందికి పో, ఆమె వెంబడి పోను.